తీసుకున్నాడు. నా కొడుకు లేడు, నా కోడలు లేదు, నా పిల్లలు చిన్న చిన్న ఉన్నారు. నా గతి ఏం చేస్తారో చెయ్యండి అంతే. నా భూమి నాకు అన్ని ఇవ్వండి, ఇష్టం వెళ్ళిపోతా. ఎవరి చోట తీసుకుంటా, లేకుంటే పోలీసు వాళ్ళు పాలు చేస్తారన్నారు కదా, పోలీసు వాళ్ళు కొట్టిరమ్మను. ఇంకేమన్నా కావాలి, అలాగే కావాలి. ఇది ఇంతే 5 మందిని మా సాయాన్ని చెప్పండి. పన్నులు అన్నారా వచ్చి ఎవరికి అప్పుడు మా కోడలు ఉన్నది తెచ్చుకున్నా సార్. మా కోడలు కూడా చనిపోయింది. 2 ఏళ్ళు మా కోడలు కూడా రెప్పికల్ల పోయింది. నా కొడుకు స్వల్ప కాయలం వచ్చినప్పుడు ఆడనే పోయింది ఆదుకొని. అనా ఏమీ లేదు అనా, మాకెక్కడ దిక్కు లేదు. నాకు ఆడలు లేదు, అంది లేదు, పొందిక లేదు. మాకు దిక్కు లేని వాళ్ళమైనాం. మా ఏం గట్టే చేసిపోవాలి అంతే సార్. 5 మందిని అడగలేదంట, సత్యం లేదంట, బతికిదేం లేదంట, మీంకెలో రాయేస్తాడంట. ముట్టి పెట్టు సార్, పేరు పెట్టి చెప్పిండు, పేరు పిలిచి చెప్పిండు. ఇయ్యం 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 అంటే ఇయ్యం, నీ ముందరలేదు వస్తామని మేము చెప్పాము సార్. ఇంకేంటో మేమంటే చెప్పాం, సరిగా చెప్తున్నాం. 5 మంది సంగీతమ్మ, వెంకటమ్మ, సాయన్న, పెద్ద పెంటయ్య, ఒక ఆయన అయితే 3 పడ్డారు. ఈ 5 మంది అయితే మళ్ళా సగం అయితేమో ఏమో చెప్పలేము. తీరము ఇది పన్నానా చేయండి, ఏదన్నా కానీ మాకైతే ఏదన్నా నిర్వాహకం చేయాలి. ఇంతే మేము అనేది. రాని అంటుందా సార్, వచ్చే కొట్టుండి నాకు దిక్కు లేదు, జతలేదు. ఇలా చచ్చిపోయినా కానీ మా అమ్మ అనే చోటు లేదు, మా అమ్మ అనేది లేదు, ఎవ్వరు లేదు. నా నోరే ఇస్తున్నాడు సార్.